శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ఈ ఆర్షధర్మం ఋషుల వల్ల ఎలా తెలియబడ్డది, ఆ ఋషుల యొక్క చరిత్రలు ఏమిటి అనేది తెలుసుకుంటున్నాం. అందులో దేవర్షి అయినటువంటి నారద మహాముని, ఆయన్ని గురించి తెలుసుకుంటూ ఆయన చెప్పినటువంటి భక్తి సూత్రాలు, ఆయన భక్తిని ప్రేమస్వరూపంగా చెప్పాడు. సాత్వస్మిన్ పరమ ప్రేమ స్వరూప అని చెప్పి ఆ ప్రేమ అనేటటువంటిది మనకి లౌకిక విషయాల మీద ఉండేటటువంటిది కాదు. ఏదో కొన్ని వస్తువుల మీద మనకి ప్రేమ ఉంటుంది, కొందరు మనుషుల మీద ప్రేమ ఉంటుంది, కొన్ని పదార్థాల మీద ఇష్టము ప్రేమ ఉంటుంది. అటువంటిది కాదు, తద్భిన్నమైనటువంటిది అని చెప్పి మనం గ్రహించాలి. నారదుడు తన సూత్రాలలో వివరణ ఇవ్వటం జరిగింది. అలా 6వ సూత్రంలో అది స్తబ్దుడు ఆత్మారాముడు అయి ఉండాలని చెప్పినటువంటి ఆయన 7వ సూత్రంలో లౌకికమైనటువంటి వస్తువుల యందుండే ప్రేమ కంటే భిన్నమైనటువంటిదని, అలాగే ఆ భగవత్ ప్రీతి నిరుద్ధ కామం అని కూడా చెప్పడం జరిగింది 7వ సూత్రంలో. 8వ సూత్రంలో ఆ నిరుద్ధ కామం అంటే, నిరోధం అంటే ఏమిటి అంటే, లౌకిక వ్యాపార వైదిక వ్యాపారముల రెంటి విషయంలో కూడా సమర్పణ భావం ఉన్నదే, అది నిరుద్ధ కామము అని చెప్పి నారదుడు చెప్పాడు. అంటే లౌకిక విషయములందే కాదు, వైదిక విషయములందు కూడా వాటిని కూడా సమర్పించేసేయాలి, వదిలేసేయాలి. అంటే లౌకిక అలౌకిక వ్యవహారములన్నిటినీ భగవత్ ప్రీత్యర్థమే వదిలిపెట్టడం, భగవంతుని యందే సమర్పణ చేయటం. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని చెప్పి శివ మానస పూజలో చెప్పినట్లుగా మనం ఏ పని చేస్తున్నా భగవదర్పితంగానే చేయటం, భగవత్ కార్యంగానే చేయటం, భగవంతుని యందే మనస్సు లగ్నం చేసి చేయటం, అది పరిపూర్ణమైనటువంటి భక్తి కిందకి వస్తుంది అని చెప్పబడ్డది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, యత్ కరోషి యదస్నాతి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నువ్వు ఏది చేస్తావో, అలాగే ఏది తింటావో, ఏది హవనము చేస్తావో, ఏది సమర్పించుకుంటావో, ఏది తపస్సు చేస్తావో అవన్నీ కూడా మదర్పితంగా చేయటం ఉన్నదే, దాన్ని భగవద్గీతలో చెప్పాడు. అదే నారదుడు 8వ సూత్రంలో నిరుద్ధ కామం అనేటటువంటి విషయంలో సమస్తము కూడా భగవంతుని యందు సమర్పణ చేసే దాని గురించి ఆయన వివరించడం జరిగింది. ఇతర ఆశ్రయాలన్నీ వీడితే భగవదాశ్రయం మనకి లభిస్తుంది. కాబట్టి అనన్యభావం ఏర్పడాలి అంటే ఏవి అనుకూలమైనవో భగవత్ భక్తికి అవి మాత్రమే స్వీకరించటము, ప్రతికూలమైనటువంటివన్నీ కూడా వాటి విషయంలో ఉదాసీనంగా ఉండటము, ఇది 11వ సూత్రంలో నారద మహర్షి చెప్పినది. లౌకిక విషయాలలో ఎంతవరకు అవసరమో అంతవరకే పాటించటం. భోజనం చేయటం ఉన్నది, అది తప్పదు, భోజనం చేయాలి. ఎందుకు అంటే బ్రతకడం కోసం భోజనం చేయాలి.
అంతేగాని భోజనం చేయటం కోసమని బ్రతకటం కాదు. అట్లా ఏ విషయము కూడా ఎంత అవసరమో అంత మాత్రమే చేస్తూ వ్యాపారం శరీరధారణ కొరకు మాత్రమే చేసేటట్లయితే, అలా వైదిక లౌకిక కార్యములన్నీ కూడా భగవంతునియందు సమర్పణ భావంతో చేసేటట్లయితే అది నిజమైనటువంటి భగవత్ ప్రీతి, ప్రేమ, భక్తి కిందకి వస్తుంది అని చెప్పి నారద మహర్షి చెప్పాడు. మనకి ఈ విషయంలో జనక మహారాజు యొక్క జీవితం స్పష్టంగా మనకు ఉదాహరణగా కనపడుతుంది. ఆ జనక మహారాజు యొక్క మిథిలా నగరంలో సర్వాదృత ముని ఉండేవాడు. సర్వాదృత ముని, ఆయన పేరు సర్వాదృతుడు. ఆయనకి జనక మహారాజు యొక్క అంతఃపురంలో ఎటువంటి ఆంక్షలు లేవు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరు అడ్డుకునేవాళ్ళు లేరు, ఏ భటులు కూడా ఆయన్ని నిరోధించరు ఆ సర్వాదృత మునిని. అటువంటి అవకాశము జనక మహారాజు ఇచ్చాడు ఆ మునికి, అటువంటి స్వేచ్ఛ ఇచ్చాడు. సర్వాదృత ముని ఒక మాట ఒక అర్ధరాత్రి సమయంలో జనక మహారాజు యొక్క శయన మందిరంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పటికి జనక మహారాజు తన పత్నులతో ఉన్నాడు, వెనక్కి వచ్చేశాడు. మళ్ళీ తెల్లవారుజామున వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ హవన కార్యక్రమం, యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. అప్పుడు కూడా ఆయన ఏమీ తెలుసుకునే స్థితిలో లేడు. ఆ అగ్ని గుడ్డకి అంటుకున్నా కూడా దాన్ని కూడా గుర్తించే స్థితిలో లేడు. ఆ రకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో భార్యలతో ఉండి ఎలా గుర్తించలేని స్థితి కలిగి ఉన్నాడో, తెల్లవారుజామున యజ్ఞము చేస్తూ అదే పరిస్థితిలో ఉన్నాడు. తరువాత మధ్యాహ్న సమయంలో జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన సభలో ఉన్నాడు. సభా కార్యక్రమాల నిర్వహణలో తలమునకలై ఉన్నాడు. ఆ సభా కార్యక్రమం పూర్తయ్యే సమయానికి, మధ్యాహ్న సమయానికి ఘంటానాదం జరిగింది. ఆ గంట మోగేటప్పటికి మధ్యాహ్న కార్యక్రమాలు పూర్తి అవుతాయి. అలా పూర్తయిపోవటంతోనే అప్పుడు ఆయన మామూలు స్పృహలోకి వచ్చాడు. అప్పుడు చూశాడు సర్వాదృత మునిని. చూసి జనక మహారాజు నమస్కారం చేశాడు. ఓ మహాముని, ఎప్పుడొచ్చారు మీరు అని. ఇంత క్రితం ఆయన వచ్చినటువంటిది ఏ సమయంలోనూ గుర్తింపు లేదు, గ్రహించలేదు. తదేక నిష్ఠతో ఉన్నాడు ఆయన. అలా ఉన్నటువంటి ఆయన మునిని చూసి సాధారణంగా నమస్కారం చేసి ఆయనకు ఆసనం ఇచ్చి చాలా గౌరవం చేశాడు. ఆ తర్వాత భోజనం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సర్వాదృత ముని భోజనానికి కూర్చున్నాడు. ఆయన భోజనం ఏర్పాటులో ఒక పరిస్థితి కనపడ్డది. ఏమిటంటే ఆయన భోజనానికి కూర్చోబెట్టినటువంటి ఆ స్థలంలోనే పైభాగంలో ఒక పెద్ద బండ తాళ్లతో కట్టబడి ఉన్నది. దాన్ని చూశాడు ముని. అది ఎక్కడ మీద పడుతుందో అనేటటువంటి భయం వేస్తోంది లోపల. చకచక అన్నం తిన్నాడు, యువతలకు వచ్చాడు. యువతలకు వచ్చాక జనక మహారాజు కూర్చుని సర్వాదృత మునిని అడిగాడు, ఓ మహానుభావ, పదార్థాలు ఎలా ఉన్నాయి, కూర ఎలా ఉన్నది, పప్పు వంటవాళ్ళు సక్రమంగా చేశారా, పదార్థాల్లో ఉప్పు సరిగ్గా కలిశాయా? ఇట్లా ఆయన ప్రశ్న వేస్తే ఈ మునికి సమాధానం చెప్పే స్థితి లేదు, ఆ రుచుల గురించి చెప్పే పరిస్థితి లేదు. జనక మహారాజుతో అన్నాడు, ఓ మహారాజా, నేను భోజనానికి కూర్చున్నటువంటి చోట పైన పెద్ద శిల ఉన్నది, రాయి ఉన్నది, బండ ఉన్నది. అది ఏవో తాళ్లతో కట్టారు, కానీ అది ఎప్పుడు మీద పడుతుందో అనేటటువంటి పరిస్థితిగా ఉన్నది. దాని మీద ధ్యాస పెట్టుకుని నేనేదో తొందరగా తిని బయటపడ్డాను. కాబట్టి నేను ఏం తిన్నాను, ఏమి రుచిగా ఉన్నదా, రుచి లేదా, ఇవన్నీ కూడా ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు నాకు. అప్పుడు ధ్యాస అంతా కూడా ఆ బండ మీదే ఉన్నది.
అందువల్ల నీకేమీ సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాను అన్నాడు. అప్పుడు జనక మహారాజు చెప్పాడు, ఓ మహానుభావా, అదే పరిస్థితి నాది కూడా. నేను నా ధ్యాసంతా కూడా ఆ పైనున్నటువంటి భగవంతుని యందు ఉంచుతాను. మీరు పైనున్న బండ మీద ఎలా ఉంచారో నేను ఆ భగవంతుని యందు ఉంచి నా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాను. ఇవేవి కూడా నాకు అంటవు. ఆ కూరలలో పప్పులలో ఉప్పులు అవి పదార్థాలు ఏ విధంగా ఆయనకి అంటలేదో తెలియలేదో అలాగే జనక మహారాజుకి ఈ లౌకిక కృత్యాలు ఇన్ని చేస్తున్నా కూడా ఇవేవి కూడా అంటవు. తన మనస్సు ఎప్పుడు కూడా పైన ఉన్నటువంటి పరమాత్మ ఎందే లగ్నమై ఉంటుంది అని చెప్పి జనక మహారాజు చెప్పాడు. అలా ఉండాలి. కార్యములు చేస్తూనే ఉంటాం, చేసినా కూడా ఇవేవి మనల్ని పులుముకునేటటువంటి స్థితిలో ఉండకూడదు అని చెప్పి నారద మహర్షి చెప్పినటువంటి ఆ భక్తి యొక్క తత్వం అది అలా ఉండాలి. అది జనక మహారాజులో కనపడుతుంది. అటువంటి అవసరమైనవే స్వీకరించటం, అనవసరమైనటువంటి వాటి అన్నిటి విషయంలో కూడా ఉదాసీనత వహించటం అనేటటువంటిది ఉండాలి. వ్యాపారాలు శరీర ధారణ కోసమని మాత్రమే ఉండాలి మనం చేసేటటువంటి పనులు అని చెప్పి 14వ సూత్రంలో చెప్పినటువంటి ఆయన భక్తిని గురించి ఇన్ని రకాలుగా ఆయన నిర్వచనం చెబితే ప్రేమస్వరూపము అని చెప్పి ఆయన చెప్పిన దానికి ఏమిటి ప్రేమస్వరూపము అంటే ప్రేమింపబడే వానితో ప్రేమించేటటువంటి వాడు తాదాత్మ్యత పొందటము అని చెప్పి కూడా చెప్పబడ్డది. అదే నిండు ప్రేమ, అది గోపికల యందు ఉన్నది అని చెప్పి కూడా ఈ భగవద్భక్తిని గురించి నిర్వచనాలు చెప్పేటటువంటి వాళ్ళు పరాశర మహర్షి దీని గురించి నిర్వచనం చెబుతూ భగవంతుని పూజాధికములో ఇష్టమే భక్తి అని చెప్పి భగవంతుని యొక్క పూజాధికమునందు ఇష్టం. ఆ పూజాధికము 3 రకాలుగా ఉంటుంది. వాచికము, కాయికము, మానసికము. త్రికరణముల రూపంలో ఆ పూజాధికం భగవంతుని యందు సమర్పణ చేయటమే అది భక్తి అని చెప్పి పరాశర మహర్షి చెప్పాడు. నారదుడు చెప్పినటువంటి ఆ భక్తికే కించిత్ భిన్నంగా వీళ్ళు నిర్వచనాలు ఇచ్చారు. భగవత్కథాదులు వినుట విషయంలో భక్తి ఉండటమే అని చెప్పి గర్గ మహర్షి చెప్పాడు. అంటే వాచికమైనటువంటి భక్తి అది భగవంతుని యొక్క విషయాలని గురించి వినటం, శ్రవణం చేయటం అది ముఖ్యమైనటువంటిది అని. అలాగే నారద మహర్షి సమస్తాచార వ్యవహారాలు భగవదర్పితంగా భగవంతుడు మరపునకు వస్తే వ్యాకులం పొందేటటువంటి రీతిగా ఉండేటటువంటిది భక్తి అని కూడా ఆయన 19వ సూత్రంలో చెప్పాడు. భగవంతుడు మరుపుకు వస్తేనే భరించలేనటువంటి పరిస్థితి ఇలా ఎవరికి ఉంటుంది అని అంటే దానికి నారద మహర్షి చెప్పాడు. అటువంటి వారు లేరనుకోవక్కర్లేదు అన్నాడు 20వ సూత్రంలో. ఎవరు అంటే వ్రజపురంలో ఉండేటటువంటి గోపికలే దానికి ఉదాహరణగా 21 సూత్రంలో. అంటే ఇవన్నీ కూడా నారద మహర్షి చెప్పినటువంటి సూత్రాలే. ఆ వ్రజపురంలో ఉన్నటువంటి గోపికలని ఉదాహరణగా చెప్పాడు నారద మహర్షి. వాళ్ళు అటువంటి ప్రేమని కలిగి ఉన్నారు. అంటే సమస్తాచార వ్యవహారాలు భగవంతుని యందే అర్పించి ఉండేటటువంటి రీతి ఇంకా ఏమీ లేదు. అదొక విధమైనటువంటి సమాధి అన్నమాట. అది ఆ గోపికల యందు ఉండేది అని చెప్పి నారద మహర్షి చెప్పాడు. అదే ప్రేమింపబడేటటువంటి వాని యందు ప్రేమించేటటువంటి వాని యొక్క తాదాత్మ్యత. యథా సమాధౌ మునయోబ్ధితోయే నజ్జ ప్రవిష్టా ఇవ నామరూపే
ఈ గోపికల యొక్క ప్రేమ స్వరూపం ఎట్లాంటిది అంటే యథా సమాధౌ మునయః, సమాధిలో ఉన్నటువంటి మునులు ఏ విధంగా ఉంటారో వాళ్ళు నామరూపాలు కోల్పోతారు, వాళ్ళకి ఏమీ కూడా విచక్షణ ఉండదు, తన్మయులు అయిపోతారు. అలాంటి సమాధి స్థితిలో ఉన్నటువంటి మునుల లాంటిది ఆ గోపికల యొక్క తత్వము. స్వ అనేటటువంటి లేదు, అన్నీ మరచి ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అబ్ధితోయే నద్యః ప్రవిష్టాయివ, సముద్రం నీళ్లలో నదులు కలిశాయి. సముద్రపు నీళ్లలో నదులు కలిసినప్పుడు ఈ నదులు తమ యొక్క అస్తిత్వాన్ని మిగుల్చుకుంటాయా? ఇదిగో ఇది నదీ భాగం అండి, నదులు ఇక్కడ కలిశాయి కాబట్టి ఇక్కడ నీళ్లు తాగితే సముద్రము జలం తీయగా ఉంటుంది అని చెప్పడానికి ఏమైనా ఉంటుందా? పూర్తిగా దానిలో మమేకమైపోతుంది. సముద్రమునందు నది ఎట్లా మమేకమైపోయి తన యొక్క స్వస్వరూపాన్ని కోల్పోతుందో ఇక నది యొక్క లక్షణం ఏమీ ఉండదు. నదికి ఉండేటటువంటి నదీ జలానికి ఉండేటటువంటి తీపిదనం కానీ స్వచ్ఛత కానీ ఏమీ ఉండవు. సముద్రంలో కలిసిపోయాక పూర్తిగా తాదాత్మ్యత పొందుతుందో అటువంటి స్థితి గోపికలు ఆ ప్రేమించేటటువంటి భగవంతుని యందు కృష్ణుని యందు పొందారు. అది నిజమైనటువంటి భక్తి అని చెప్పి నారద మహర్షి చెప్పాడు ఆ గోపికల యొక్క భక్తిని. అలా ఆయన ప్రశంసించాడు. తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః తదాత్మికాః తద్గుణానేవ గాయంచో నాత్మాగారాణి సస్మరుహు అని చెప్పి వాళ్ళని గురించి చెప్పటం జరిగింది. తన్మనస్కాః, ఈ గోపికలంతా ఏ స్థితిలో ఉన్నారు? మనస్కాః, ఆ కృష్ణుని యందే మనస్సు కలిగి ఉన్నారు. నిరంతరము వాళ్ళ మనస్సంతా కృష్ణుని యందే ఉన్నది. తదాలాపాః, ఆ కృష్ణుని గురించి మాట్లాడుకోవటమే, అదే నిరంతరము వాళ్ళ పని. తద్విచేష్టాః, ఆయన యొక్క చేష్టల్ని స్మరించుకోవటమే. తదాత్మికాః తద్గుణానేవ గాయంచః, ఆయనకు సంబంధించినటువంటివి ఆయన గుణాల్ని గానం చేస్తూ ఉండేటటువంటి నాత్మాగారాణి సంస్మరుహు, ఇక వాళ్ళని వాళ్ళు మర్చిపోయారు. సమాధిలో ఉండేటటువంటి మునిలాగా సముద్రంలో కలిసేటటువంటి నదిలాగా తమ యొక్క స్వత్వాన్ని నామరూప స్వభావాలను అన్నిటినీ కూడా వాళ్ళు వదులుకున్నారు, మర్చిపోయారు అని చెప్పి ఆ గోపికల యొక్క విశిష్టత ఆ ప్రేమతత్వానికి నిదర్శనంగా, ప్రేమరూపైనటువంటి భక్తికి నిదర్శనంగా చెప్పబడ్డది. దీనికి ఉదాహరణగా మనకి మంచి శ్లోకాలు కూడా ఉన్నాయి. ఒక ఆమె గోపిక పాలు పెరుగు అవి అమ్మటానికి వెళ్ళిందిట, మధుర నగరానికి వెళ్ళింది. కానీ ఆమె మనస్సంతా కూడా ముకుందుని యందు, ఆ చిత్తవృత్తి అంతా కూడా ముకుందుని యందే ఉన్నది, ఆ కృష్ణ పరమాత్మ యందే మనస్సంతా ఉన్నది. అక్కడ అమ్మటానికి వెళ్ళింది కానీ ముకుందాయత్తమైనటువంటి చిత్తవృత్తి కలిగినటువంటిదై మామూలుగా పాలో పెరుగో వెన్నో అని అరవాలి అమ్మటం కోసమని. గోవింద దామోదర మాధవేతి అంటోందిట. ఆ బజార్లో తిరుగుతూ పాలండి వెన్నండి పెరుగండి అనకండగా గోవింద దామోదర మాధవ అంటూ తిరుగుతోంది ఆ గోపిక. ఎంత తన్మయత్వము! ఆ మురారి యందు సమర్పింపబడినటువంటి చిత్తము ఏ విధంగా ఆమెకు ఉన్నది అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అటువంటి ఆ వ్రజపురమునందునటువంటి ఆ గోపికలే దీనికి ఉదాహరణగా ఉన్నారు అని చెప్పి నారదుడు తన 21వ సూత్రంలో చక్కగా వివరిస్తాడు ఆ గోపికల యొక్క ఆ భక్తితత్వాన్ని, ప్రేమతత్వాన్ని. మనోగత రవిచ్ఛిన్న హరౌపే ప్రేమ పరిప్లుత అభిసంధి వినిర్ముక్త భక్తిర్విష్ణువ శంకరి అని చెప్పబడ్డది. మనస్సు ప్రేమార్ద్రమై తైలధారా రూపంలో నిష్కామంగా ఉండాలి, తైలధారావత్తుగా ఉండాలి అని చెప్పబడ్డది. మనోగత రవిచ్ఛిన్న, తైలధారకి జలధారకి తేడా ఉన్నది.
హరవు ప్రేమ పరిప్లుత, ఆ కృష్ణునియందు హరియందు ప్రేమపూర్ణమైనటువంటి స్థితిలో ఎలా ఉండాలి అంటే అవిచ్ఛిన్నంగా ఉండాలి. ఆ ప్రేమ అవిచ్ఛిన్న ప్రేమ యొక్క స్వరూపాన్ని తెలియటానికి, మనకి విచ్ఛిన్నతకి అవిచ్ఛిన్నతకి తేడా తెలియటానికి తైలధారావత్తు జలధారావత్తు అన్నారు. తైలధార అవిచ్ఛిన్నంగా ఉంటుంది, జలధార బొట్లు బొట్లుగా పడుతుంది, విచ్ఛిన్నంగా పడుతుంది. అట్లా విచ్ఛిన్నంగా తైలధార పడదు. ఒకవేళ బొట్టు వేసినా సాగుతుంది. మొదటి నుంచి ఒక బొట్టు పడేటప్పుడు సాగుతుంది. తేనె కానీ నూనె కానీ దాన్ని అవిచ్ఛిన్నత అంటారు. అటువంటి రీతిగా ఉండాలి అని చెప్పి మనోగత రవిచ్ఛిన్న హరవు ప్రేమ పరిప్లుత అని చెప్పి మనస్సు ప్రేమార్ద్రమై తైలధారావత్తుగా ఉండాలి అని చెప్పబడ్డది. అది నిజమైనటువంటి ప్రేమ. ద్రవిడోపనిషత్ సార సంగ్రహంలో కూడా యా ప్రీతిరస్తి విషయే స్వవివేక భాజాం శైవాచ్యుతే భవతి భక్తి పరాభిధేయాం అని చెప్పి అవివేకులకి ఇంద్రియార్థములందు ఇంద్రియ సుఖాలయందు ఏ ఆసక్తి ఏ ఆతురత ఉంటుందో అటువంటిది భగవంతుని యందు ఉండటమే, భగవంతుని యందు చూపటమే నిజమైనటువంటి భక్తి అని చెప్పబడ్డది. అంటే లౌకికులైనటువంటి వాళ్ళు లౌకిక వస్తువుల యందు ఆసక్తి చూపుతూ ఉంటారు. నాకు జిలేబీ అంటే ఎంత ఇష్టమో, లేకపోతే వాడికి ఫలాని మైసూరు పాక్ అంటే పడి చస్తాడు. ఇట్లా దానికోసమని పూర్తిగా ఇష్టపడేటటువంటి రీతి లౌకిక విషయాల్లో అవివేకులైనటువంటి వాళ్ళు ఇష్టపడేటటువంటి రీతి ఎలా ఉంటుందో అలా వివేకులైనటువంటి వాళ్ళకి భగవంతుని యందు ఇష్టం అలా ఉంటుంది. ఒక క్షణము ఎడబాటు జరిగితే వాళ్ళు సహించలేరు, భగవంతుని వదులుకుని ఉండలేరు. ఆ భగవంతుని కోసమని తపన పడిపోతారు. కృష్ణుడు కనపడకపోతే నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడు వాడు మౌళి పరితర్పిత పింఛము వాడు నవ్వు రాజిల్లెడు మోము వాడొకడు చెల్వల మానతనంబు తెచ్చునో మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అని చెప్పి అవి అచేతనములు, తీగలు లతలు, వాటిని ఒక మనిషిని ఎలా ప్రశ్నిస్తారో అట్లా చేతనత్వంతో అది ఒక విధమైనటువంటి పిచ్చి ఎక్కినటువంటి వారి రీతిగా చేతనాచేతన జ్ఞానం కూడా లేకుండా నిరంతరము ఆ భగవంతుని గురించే ఆలోచించటము, ఎడబాటును సహించలేకపోవటము, ఇది నిజమైనటువంటి భక్తి అని చెప్పి ఆ ప్రేమస్వరూప అయినటువంటి భక్తిని నారద మహర్షి వివరించడం జరిగింది. స్వస్తి.